రైట్? ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సభ ఈ రాయదుర్గం ప్రాంతానికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మారునట్లు సహాయము దయచేయండి ప్రభువా. మీ కృప కనికరము పిల్లలందరికీ తోడుగా ఉంచి వారి హృదయాలలో మీ మాటలు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించినట్లు సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడున్న ప్రతి సంఘాన్ని సేవకుని దీవించండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను కూడా దీవించండి ప్రభా. మా క్రైస్తవ్యం అంతా కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. క్రైస్తవులందరూ దేశానికి దీవెనకరంగా మారాలి. క్రైస్తవులందరూ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి. అత్యద్భుతమైన విధి విధానాలతో తమ శక్తితో బలముతో ఆత్మీయంగా ఎదగాలి. మీ సన్నిధి కాంతిలో బిడ్డలందరూ తేజోమయమైన స్థితిలో ప్రకాశించాలి. అలాంటి ధన్యత ప్రతి సంఘానికి అనుగ్రహించమని వేడుకుంటూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును నాకు దయచేసి ప్రభా, మీ ఆత్మ బలముతో నన్ను నింపి ప్రభా, విలువైన సంగతులు మీ పిల్లలతో మాట్లాడమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం అందరం కూడా. ప్రియులరా, రాత్రి మనం చాలా విలువైన సంగతులు విన్నాం కదా. దేవుని సన్నిధిలో చాలా విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. దేవుడు అనగానే మంచివాడు. ఆ మంచివాడిని నమ్ముకున్న ప్రతివాడు మంచివాడుగా మారాలి. ఆయన మంచితనం అంతయు మనకి కనపరిచాడు. ఆ మంచితనాన్ని రుచి చూసి యెహోవా ఉత్తముడు అని తెలుసుకుని అలాంటి మంచితనంలో మనం కూడా అడుగు పెట్టాలి. ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలి. సమాజాన్ని నీతి మార్గాలలో నడిపించాలి. దేవుడు దుష్టత్వాన్ని ఇష్టపడే దేవుడు కాడు. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఆయన దుష్టత్వమును అసహ్యించుకునేవాడు, ఆయన దుష్టులను అసహ్యించుకునేవాడు, ఆయన పాపాన్ని అసహ్యించుకునేవాడు, చెడును అసహ్యించుకునేవాడు. ఆయనకు అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయో బైబిల్ గ్రంథం చాలా చాలా స్పష్టంగా వివరించింది. ఇవి నాకు అసహ్యములు అని అన్నాడంటే ఆయన సత్యవంతుడు, సత్యములో మనల్ని నిలబెట్టాలని కోరుతున్నాడు. చెడిపోయిన వాళ్ళను కూడా బాగు చేయాలని కోరుతున్నాడు. అందుకే తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు.